హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశా కంప్యూటర్స్ సంకల్ప సృష్టి. సో ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకుందామని అంటే డ్రాయింగ్స్, బేసిక్ 2D డ్రాయింగ్స్ ఏ విధంగా వేయాలో చూద్దామన్నమాట. సో మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా. సో లైన్ అంటే ఏంటి, లైన్ ద్వారా ఎలా డయాగ్రామ్స్ గీయాలి, పాలిలైన్ తోటి ఎలా డ్రా చేయాలి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సెలెక్షన్ అనేది ఎలా చేయాలి, ఓకే, అప్లికేషన్ స్టేటస్ బార్ అంటే ఏంటి, కమాండ్ ప్రాంప్ట్ విండో అంటే ఏంటి, సో ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో చూసామన్నమాట. సో ఈరోజు వీడియోలో మనం ఏం చేద్దామంటే మనం డ్రాయింగ్స్ అనేవి ఎలా వేయాలో, బేసిక్ డ్రాయింగ్స్ అనేవి చూద్దాం. మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి, సో ఏ విధంగా అప్లై చేసి, ఏ విధంగా కమాండ్స్ యూజ్ చేసి, ఏ విధంగా లైన్ యూజ్ చేసి మనం డ్రా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఫస్ట్ ఏంటి అని అంటే లైన్ తీసుకొని మనం ఇప్పుడు సపోజ్ మనం ఒక డ్రాయింగ్ అనేది వేద్దామన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అని అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు లైన్ కమాండ్ తీసుకొని ఒక డ్రా అనేది చేస్తున్నా. సో ఇలా ఒక డ్రా అనేది వేసేసిన అనుకోండి. మనకి ఇక్కడ కింద చూడండి, ఇక్కడ కింద డౌన్లో మనకి ఏంటి అంటే కమాండ్ ప్రాంప్ట్ విండోలో క్లోజ్ అండ్ అండు, ఓకేనా. సో 2 పాయింట్స్ చూపిస్తుంది, అంటే నెక్స్ట్ రెండిట్లలో ఏదన్నా ఒకటి చేయండి అని. సో క్లోజ్ అంటే మనకి ఏమవుతుంది అంటే క్లోజ్ అయిపోద్ది అన్నమాట. సో లైనింగ్ అనేది, డ్రాయింగ్ అనేది క్లోజ్ అవుతుంది, అంటే ఎండ్ అయిపోద్ది. అండు అంటే ఏంటంటే బ్యాక్ వస్తాం అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయకండి, నేనేం చేస్తున్నా, యూ ఎంటర్, బ్యాక్ వచ్చింది చూడండి, కనిపిస్తుందా? మళ్ళీ యూ ఎంటర్, చూడండి మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో ఎన్నిసార్లు ఈ బ్యాక్ కావాలనుకుంటే యూ ఎంటర్. సో ఈ విధంగా మనం బ్యాక్ అనేది రావచ్చు అన్నమాట. సో సపోజ్ నేను ఇక్కడ డ్రా చేసిన, సో ఇక్కడ ఒకటి డ్రా చేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సి ఎంటర్ అనుకోండి. ఏంటి, లాస్ట్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అనేవి కలిసిపోతాయి అన్నమాట. సో ఇది ఏంటి అని అంటే క్లోజ్. సో ఇప్పుడు సపోజ్ మనం ఎప్పుడన్నా డ్రాయింగ్ తీసుకొని లైన్ కమాండ్ ఏదో ఒకటి వర్క్ చేసేటప్పుడు తీసుకొని కొంచెం వర్క్ అనేది అయిపోయిందన్నమాట. సో 50% 60% వర్క్ అయిపోయింది, బట్ ఒక 2 లైన్స్ బ్యాక్లో మనకు కొన్ని మిస్టేక్స్ అయినాయి అన్నమాట. సో వాటి కోసం మళ్ళీ కొందరు ఏం చేస్తారంటే మొత్తం డ్రాయింగ్ నాశనం అయిపోయింది, సో మొత్తం డ్రాయింగ్ మొత్తం అయిపోయిందని ఏం చేస్తారు, మళ్ళీ మొత్తం డ్రాయింగ్ అనేది ఏం చేస్తారు, ఇలా మొత్తం సెలెక్ట్ చేసేసుకొని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వేస్తారు కదా. సో అవసరం లేదు, మనం ఏం చేసుకోవాలి, యూ ఎంటర్, ఓకేనా. యూ ఎంటర్ ఇచ్చేస్తే మనకి బ్యాక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇట్లా లైన్ తీసేసుకొని మనకు బ్యాక్ రావాలి అని అంటే యూ ఎంటర్ చూడండి, యూ ఎంటర్. సో ఈ విధంగా బ్యాక్ అనేది అండు అండ్ క్లోజ్ అన్నమాట. క్లోజ్ అంటే క్లియర్ అవుతుంది, ఓకేనా. సో ఇది మీకు అర్థమైంది కదా. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఏంటి అని అంటే మీకు ఇక్కడ ఏంటి అప్లికేషన్ స్టేటస్ బార్లో ఒక 2 యాప్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో అండ్ మనం ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు డ్రాయింగ్ చేస్తారు, కొందరు ఏంటంటే ప్లెయిన్గా చేస్తారు, నాకు గ్రిడ్ లైన్స్ కావాలి లేదంటే అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కింద మనకు అప్లికేషన్ స్టేటస్ బార్లో మనకి ఇక్కడ డిస్ప్లే డ్రాయింగ్ గ్రిడ్స్ ఉందిగా, దీనిపైన క్లిక్ ఇస్తే పోద్ది, మళ్ళీ దానిపైన క్లిక్ ఇచ్చామనుకోండి వచ్చేస్తుంది, ఓకేనా. దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి F7, ఓకే. F7 గ్రిడ్ లైన్స్ ఆఫ్ ఆర్ ఆన్ అన్నమాట, ఓకేనా. సో మనం ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అని అంటే అప్లికేషన్ స్టేటస్ బార్లో 2 కొత్త యాప్స్ అనేవి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను కదా. సో ఇక్కడ మన కింద చూడండి, ఆర్థో మోడ్ అండ్ పోలార్ ట్రాకింగ్ మోడ్. సో ఆర్థో మోడ్ పోలార్ ట్రాకింగ్ మోడ్ ఉంది. సో ఇవి ఏ విధంగా యూజ్ అవుతాయి మనకి, ఓకేనా. సో ఏ విధంగా యూజ్ అవుతాయి అని అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు డిగ్రీస్ ఉంటాయి కదా, సపోజ్ 90 డిగ్రీస్, 0 డిగ్రీ, 90 డిగ్రీ, 180 డిగ్రీ, సో ఇట్లా 270 డిగ్రీస్. సో ఇలా డిగ్రీస్ వైజ్గా అంటే 90 డిగ్రీస్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ సింబల్ కనబడుతుంది. ఇలా ఆర్థో మోడ్ ఉంటే ఏంటంటే మనం 90 డిగ్రీస్ స్ట్రైట్ లైన్స్, ఇట్లా ఒకటి, ఇట్లా 90 డిగ్రీస్ 0, 90, 180, 270. సో ఈ విధంగా మనకి ఆర్థో మోడ్ అనేది పనిచేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు నేను నార్మల్గా ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసాను అనుకోండి, ఇప్పుడు లైన్ తీసుకున్నా,
స్పెసిఫై లైన్. నేను స్ట్రైట్ లైన్ గీయాలనుకుంటున్నా, చూడండి కొంచెం అటు ఇటు పోతుంది, అవునా? స్ట్రైట్గా వస్తుందన్న గ్యారంటీ ఉంటుందా? సో ఉండదు. సో ఇలా అయినా కూడా నాకు డిగ్రీస్ బరాబర్ డిగ్రీస్ వచ్చిందన్న ఏమన్నా గ్యారంటీయా? సో మనం అక్కడ చూసుకోవచ్చు స్కేలింగ్ అనేది, బట్ నేను అంత టైం వేస్ట్ చేయలేను. సో దానికోసం అని నేను ఇప్పుడు లైన్ గీసిన, దానికి స్ట్రైట్గా రాలేదు నాకు. అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఆర్థో మోడ్ అనేది ఎనేబుల్ చేసుకొని లైన్ కమాండ్ చూడండి, నేను ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఈడ 90 డిగ్రీస్లో వచ్చేస్తుంది నాకు. చూడండి ఆటోమేటిక్గా 90 180. సో మీకు అక్కడ 0 90 180 90 0. సో ఈ విధంగా లైన్ బై లైన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇట్లా ఓకేనా, సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ చేయండి. ఇలా లైన్ కమాండ్ ఎంటర్, చూడండి ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, అంటే 90 డిగ్రీస్లో వస్తుంది అన్నమాట. 0 90 180 ఈ విధంగా. ఓకేనా? సో నాకు అట్లా వద్దు, నేను ఒక్కోసారి నా వర్క్ అనేది ఏంటి అని అంటే నాకు 5 డిగ్రీస్లో ఇప్పుడు ఉంది, మనకి ఇక్కడ 5 డిగ్రీస్లో చేసుకోరాదా, 30 డిగ్రీస్లో చేసుకోరాదా, 45 డిగ్రీస్లో చేసుకోరాదా, 90 డిగ్రీస్లోనే నాకు వర్క్ కుదరదు. సో నేను నాకు 30 డిగ్రీస్లో కావాలి, 45 డిగ్రీస్లో రావాలి. సో ఇలా అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇక్కడ పోలార్ ట్రాకింగ్ మోడ్ అని ఇంకోటి ఉంటుంది అనమాట. సో ఓకే, దీనిపైన క్లిక్ ఇచ్చేసేయాలి. సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇవి రెండు ఆర్థో మోడ్ అండ్ పోలార్ ట్రాకింగ్ మోడ్. సో ఇదేంటంటే రెండు ఒకేసారి ఆన్ చేయడం కుదరదు అన్నమాట. ఏదైనా ఆన్ చేయాలనుకుంటే ఇంకోటి ఆఫ్ అయిపోద్ది. ఓకే, ఇది పోలార్ ట్రాకింగ్ ఆన్ చేస్తే మనకు ఆర్థో మోడ్ ఆగిపోద్ది అన్నమాట. కాకపోతే మీకు ఆప్షన్ ఒకటి ఉంది, ఏంటంటే రెండు ఆఫ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? బట్ ఒకటి ఆన్ చేసిన తర్వాత ఇంకొకటి ఆన్ కాదు. సో నేను ఇప్పుడు ఆర్థో మోడ్ తీసుకుంటున్నా. ఇదేంటి అని అంటే సేమ్ లైన్ కమాండ్, ఇక్కడ నుంచి కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోండి, షార్ట్కట్కి ఎల్ ఎంటర్. సో నేను లైన్ తీసుకున్నా, చూడండి నాకు గ్రీన్ లైన్ వస్తుంది. ఎట్లా? నాకు ఎంతకు ఉంది ఇది? 30 డిగ్రీస్ ఉంది, 0 30 డిగ్రీస్కి ఉంది, రైట్? 30 డిగ్రీస్ ఉంది. నాకు 30 డిగ్రీస్ కావద్దు, నాకు ఇంకా తక్కువ కావాలి, 5 డిగ్రీస్ కోసరి కావాలి, రాదా అనుకుంటే వస్తుంది. ఎందుకు రాదు? సెట్టింగ్స్ చేసుకోవాలి అంతే. ఓకేనా? సో ఎక్కడ మనకి ఇక్కడ పోలార్ ట్రాకింగ్ ఉంది, దీని పక్క పని చిన్న యారో మార్క్ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ ఇస్తే మనకి కూడా 90లో కావాలా, 45 నుంచి కావాలా, 23 18 డిగ్రీస్ 15 10 5 మీకు ఏ విధంగా కావాలని ఇక్కడ అడుగుతుంది. ఓకేనా? మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకేనా? సో నేనైతే 30 పెట్టుకుంటున్నా, మీకు ఇందులో ఏది కావాలనుకుంటే అది పెట్టేసుకోండి. ఓకే, ఇంకా ట్రాక్ సెట్టింగ్స్లోకి వచ్చేస్తే మీకు ఇంకా ఇక్కడ కూడా చేంజ్ అనేది చేసుకోవస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ ఇచ్చేసి నేను 30 పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు కొన్ని డ్రాయింగ్స్ అనేవి నేను ఇక్కడ వేస్తానన్నమాట. సో చూడండి అండ్ వీలైతే రాసుకోండి, మీకు వీలైతే చూడండి ఈ వీడియోని, నేను చెప్పే వీడియోస్ చేసిన డ్రాస్ కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తున్నా, లైన్ కమాండ్ తీసుకొని ఒక డ్రాయింగ్ అనేది వేస్తున్నా, లైన్ ఎల్ ఎంటర్. ఓకేనా? షార్ట్కట్కి ఎల్, లేదంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో దీనికోసం 90 డిగ్రీస్ వైజ్గా వేయాలి కదా, బాక్స్ మనకి స్క్వేర్ కావాలంటే ఆర్థో మోడ్ ఎనేబుల్ చేసుకొని ఫస్ట్ లైన్ స్పెసిఫై చేసి కేవలం దానికి సారీ ఇది ఆఫ్ అయిపోయింది కదా, ఎనేబుల్ చేసుకొని చూడండి, ఎనేబుల్ చేసుకొని డైరెక్షన్ అనేది ఎటు కావాలో అటు ఇచ్చేసి మనం జస్ట్ డ్రాగ్ చేయాల్సిన అవసరం, డైరెక్షన్ చూపించి ఎంత మెజర్మెంట్ కావాలో ఎంత మెజర్మెంట్ తోటి కావాలో అంత ఇచ్చుకుంటే అయిపోద్ది. ఓకే, 5 ఇచ్చిన ఎంటర్. ఓకే, సో మళ్ళీ ఎటు పైకి కావాలి కదా, సో 5 ఎంటర్. మళ్ళీ ఎటు లెఫ్ట్కి కావాలి కదా, 5 ఎంటర్. సో ఇప్పుడు ఏంటి మనం కావాల్సింది, సో సి ఎంటర్. ఆటోమేటిక్ మనకి ఇక్కడ మెజర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ సేమ్ ఉన్నాయి కదా. సి ఎంటర్ నొక్కినాం అనుకోండి క్లోజ్ అయిపోద్ది. ఓకేనా? సో మనం ఎంత ఇచ్చినాం, ఇది 5 5 5 ఇచ్చామన్నమాట. సో ఇంకోటి చూద్దాం, ట్రయాంగిల్ వేద్దాం మనం. సేమ్ లైన్ కమాండ్ తీసుకున్నా నేను, ఫస్ట్ పాయింట్ స్పెసిఫైడ్ 5 ఎంటర్. సో ఇదేంటిది మనకి, ఇది 90 డిగ్రీస్లో ఉంది, మనకి ఇక్కడ ఏం కావాలి, సో మనకి ఇప్పుడు పోలార్ ట్రాకింగ్ ఎనేబుల్ చేసుకుంటున్నాం. ఓకే, పోలార్ ట్రాకింగ్. ఓకే, లైన్ కమాండ్ ఎల్ ఎంటర్, ఫస్ట్ పాయింట్ 5. ఓకే, చూడండి నేను 30లో తీసుకుంటున్నా. ఓకే, గ్రీన్ కలర్ వస్తుంది చూసారా, సో ఆ డైరెక్షన్లో ఉంది అని చెప్తుంది. ఓకేనా? 5 5. ఇప్పుడు కమాండ్ మళ్ళీ 5 వేయాల్సిన అవసరం లేదు, సి ఎంటర్. ఓకేనా? సి ఎంటర్ ఇచ్చామనుకోండి మనకు అయిపోద్ది, క్లోజ్ అయిపోద్ది అన్నమాట. ఓకేనా? సో ఇది సి ఎంటర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామని అంటే మనకు ఇంకొకటి తీస్తాం, ఎల్ ఎంటర్. దీనికి కూడా సేమ్ మనకు ఇది పోలార్ ట్రాకింగ్.
సో నేను తీస్తున్నా లైన్, ఏం చేస్తున్నా డ్రాయింగ్ తీసుకొని 5 ఎంటర్, 5 ఎంటర్, 5 ఎంటర్, 5 ఎంటర్, 5 ఎంటర్. సో ఇప్పుడు నాకు ఏమైంది, ఇక్కడ డ్రాయింగ్ అనేది నాకు మిస్ అయింది. సో నేను అప్పుడు ఏం చేయాలి, సో మొత్తం డిలీట్ చేసి చేయాలి కదా. సో అలా చేయకండి, ఏం చేస్తారు మీకు చెప్పిన యూ ఎంటర్, బ్యాక్ వెళ్తుంది చూడండి, యూ ఎంటర్, యూ ఎంటర్, ఎక్కడైతే మిస్టేక్ చేసినామో అక్కడ దాకా తీసుకెళ్ళి మనము అక్కడ నుంచి మళ్ళీ చేసుకుంటే అయిపోద్ది. అంతేగాని టోటల్గా క్లోజ్ చేయడానికి ఎప్పటికైనా సరే ట్రై చేయకండి, ఓకేనా. సో మనకు వర్క్ బర్డెన్ అని పడుతుంది అన్నమాట. సో చూసుకొని స్మార్ట్ వర్క్ చేయండి కానీ హార్డ్ వర్క్ చేయకండి, ఓకే. సో 5 ఎంటర్, లాస్ట్కి ఏంటి సి ఎంటర్, ఓకే వచ్చిందా పాలిగాన్. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనము ఒక మీకు ఆల్ఫబెట్స్ కూడా ఇస్తా అన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏ అనేది డ్రా చేద్దాం. ఒకటి మనము ఒక ఆల్ఫబెట్ అనేది డ్రా చేస్తున్నా నేను, చూడండి లైన్ కమాండ్, ఎల్ ఎంటర్, ఓకే లైన్ కమాండ్ అనేది తీసుకున్నాను, ఓకే. తీసుకొని ఇటు పైకి ఎంత 10 ఎంటర్, రైట్కి 6 ఎంటర్, కిందికి సేమ్ 10 ఉంటుంది కదా. సో అందులో 10 తీసుకున్నాం కాబట్టి ఇందులో 10 ఉంటుంది. సో ఇటేంటి 6 కదా. సో 6లో 6 ఎంత అంటే మనం 6 6 6 తీసుకున్నాం కాబట్టి నేను 2 ఇస్తున్నా, ఓకే 2 ఎంటర్. సో పైకి కూడా ఎంత 4 ఇస్తున్నా, 4 ఎంటర్, 2 ఎంటర్, 4 ఎంటర్. ఇప్పుడు ఏం చేయాలి నేను, సి ఎంటర్, క్లోజ్. సో ఇక్కడికి నాకు క్లోజ్ అనేది అయిందన్నమాట. సో నేను మళ్ళీ లైన్ కమాండ్ తీసుకొని ఏం చేయాలి, మనకి ఇక్కడ మిడిల్లో ఏ టైప్లో రావాలి కదా. సో నేను చేస్తున్నా ఈ పాయింట్ తీసుకొని, సో 4 ఉంది కదా మనము, నేను 2 ఎంటర్ ప్లస్ మళ్ళీ 2 ఎంటర్, నేను 2 2 తీసుకున్నాను, ఓకేనా గుర్తుంచుకోండి, నేను 2 2 తీసుకున్నాను, ఓకే ఎస్కేప్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇక్కడ వచ్చేసరికి దీన్ని లైన్ ఆబ్జెక్ట్ని ఇది అని సెలెక్ట్ చేసేసుకొని డిలీట్ చేసామనుకోండి, చూడండి ఏ అయిపోయింది రైట్. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆల్ఫబెట్స్ అనేది ఈ విధంగా వేసుకోవస్తుంది. సో మీకు ప్రాక్టీస్ కోసమని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, సో అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డోంట్ వరీ, అది డ్రైవ్ లింక్ అన్నమాట, గూగుల్ డ్రైవ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ప్రాక్టీస్ అనేది చేసుకోండి, ఓకే. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.